ప్రోగ్రామ్ చూసిన తర్వాత అయినా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టకుండా వాళ్ళ ఆశయాల్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను. మళ్ళీ మిమ్మల్ని మరో ప్రోగ్రామ్ లో కలిసేంత వరకు నమస్కారం. ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక తిట్టడం మానేసి మా గురువు గారు చదువుకున్న కాలేజీలో నాకు సీట్ ఇప్పించండి. ఆగమనమే వాడిని. ఆగ్యాం ఆయనలో ఐపీఎస్ అవ్వడం సంగతి, వినాయకుడికి దండం పెట్టడం సంగతి అటుంచి ఈ ఏడాది కూడా ఇంటర్లో ఫెయిల్ అయితే మొహం ఎక్కడ పెట్టుకుంటాట. మౌన్ తిప్పుకుని చాలు తిరుగు. మెడా నువ్వు పెట్టగలవు. 3 సబ్జెక్టులు పాస్ అయిపోయాను. ఇంకో 3 కదా. దానికి ఎందుకయ్యా 4 ఏళ్ల నుంచి లాగుతున్నావు? ఏంటి మేమిద్దరం ఎప్పుడూ ఇంతే. పని చూసుకో. ఇంకో 2 రోజుల్లో రిజల్ట్. ఈ ఏడాది పాస్ అవ్వలేదు అనుకో, నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటో ఈ ఊరికే తెలుసు. రవి మొద్దు అని ఎవరు చెప్పుకోరు. నీకు పవర్ లేదంటారు, ఆపై నీ ఇష్టం. రే రవి! విఘ్నేశ్వరా, నువ్వు పిలిచావా? రవి మామా, సుధాకర్ గారు అక్కడ పెద్ద పంచాయతీ పెట్టారా? ఏంటట? నువ్వే వచ్చి వాడు కుప్పి గంతలు చూడరా. ఎలా ఉండాల్సిన వాళ్ళవో. ఏంట్రా సుధా, ఈ రోజు సైడ్ డిష్ అన్ని చాలా బలంగా ఉన్నాయి. నీకు సైడ్ డిష్ లో కనిపిస్తుందరా? పురుగుల మందురా ఇది, పురుగుల మందు. ఇదేమో ఎలుకల మందురా. ఇది కొబ్బరి చెట్టు అనుకుంటావేంటి? బాదపప్పు దంచి పెట్టారా? ఈ 2 కలిపి తాగామంటే ఒకసారి పోవాల్సిందే. పొద్దున్న నుంచి ఇదేగా చెప్తున్నావు. తాగితే ఊరుకో పెద్దనా, వాడేదో బాధలో ఉన్నాడు. అది సరిగానే మామ, ఈ ఫినిషింగ్ ఎందుకు? తెలీదా నీకు? తెలీదా నేను శాంతి లవ్ చేస్తున్నా? నీకు తెలీదా? తెలుసు. ఆ అమ్మాయికి రేపొద్దు 9 గంటలకు పెళ్లిరా. నిజమా? తెలీదు మావా, మనకి శుభ్లాకే ఇవ్వలేదు, కానీ వాడికి మాత్రం ఇచ్చాడు. చూసావా? నేను పోతే శాంతి సంతోషంగా ఉంటుంది అనుకుంటావేంటి? తను కూడా ఇలాంటి ఏదో ఒకటి తాగి పైకి పోతుంది. అయితే స్వర్గంలోనే మీ పెళ్ళన్నమాట. ఎంతమంది ఫ్రెండ్స్ ఉండి ఏంట్రా ప్రయోజనం? అదే మా నాన్నంటే ఇలా చేసేవాడా? ఏమైంది ఇప్పుడు? విషం తాగుతాట, విషం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. వాళ్ళ నాన్నే నీ కాళ్ళు పట్టుకొని మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు అని అడుగుతాడు. ఎలా రా? వెయిట్ అండ్ సీ మావా. ఏంటి మామ, అమ్మాయిని ఎట్టేద్దామా? మరి అయ్యా, పెళ్లి కుమారుడిని రమ్మనండి. అయ్యయ్యో, పెళ్లి కొడుకు కనిపించడం లేదు. పెళ్లి కొడుకు కనిపించడం లేదా? ఏంటి పెళ్లి కొడుకు కనపడలేదా? ఏమయ్యా సరిగ్గా వెతికారా? అన్ని చోట్ల వెతికిసామండి, పెళ్లి కొడుకు మండపంలో లేడు. ఈ లెటర్ తీసుకెళ్లి వాళ్ళకి ఆపండి. మీరు ఆ కుర్రాడు లెటర్ తీసుకొస్తున్నాడు. ఎవరిచ్చారా? మీలాగే డ్రెస్ వేసుకున్నారు. అమ్మ నా కొడుకు ఇరికించేసాడు. నువ్వు వెళ్ళరా. ఏంటి పెళ్లి కొడుకు లేచిపోయాడా? పెళ్లి కొడుకు లేచిపోయాడా? అదే, ఇలాంటప్పుడు ఒక లెటర్ తీసుకొచ్చిస్తే ఈ తప్ప ఇంకే ఉంటుంది మ్యాటర్. ప్రియమైన నాన్నగారికి మీ ముద్దుల కొడుకు శ్రీనివాస్ రాయనది. నేను కమల అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరు మా పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఈ పెళ్లిలో నాకేం మాత్రం ఇష్టం లేదు. అందువల్ల నా ప్రేయస్తో నేను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను వెతక్కండి. విన్నారా? పెళ్లి కొడుకు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడట. ఓరి దుర్మార్గులారా, ఎవడన్నా ఒక్కడు తొంగి చూసినా నేను బాగా కనిపిస్తాను కదా. అయ్యో, కాపాడండి, కాపాడండి. పెళ్లి కొడుకు పారిపోయాడు. నీ పెళ్లి ఆగిపోయింది. ఇంకా నీకు మూర్చ రాలేదా? ఏంటి? పడు. అయ్యో, మూర్చపోయింది. పట్టుకో. ఇక ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఈ మండపంలో ఎవరైనా జాలిపడి చేసుకుంటేనే తన పెళ్లి అవుతుంది. అది ఎలా కుదురుతుంది? ఇదేమైనా వంకాయల వ్యాపారమా? ఒకటి పుచ్చి అయితే ఇంకొకటి మార్చడానికి. అంత జాలిగుండే ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరికుంది? జరగదయ్యా, జరగదు. ఎందుకు పెళ్లి జరగదు? నేను పెళ్లి చేసుకుంటాను. నేనంటే నేను కాదు, వీడు చేసుకుంటాడు పెళ్లి. మీరు పెళ్లి చేసుకుంటారా? దద్దమ్మా, వెంటనే తలోపుకో. కొంచెం బిల్డప్ ఇవ్వు. ఏంటి కామెడీ చేస్తున్నారా? సడన్ గా పెళ్లి అయిపోతే నన్ను పెళ్లి చేసుకోమంటారా? అంత మాట మీరు అనకూడదు సార్. నువ్వే కదా బిల్డప్ ఏమన్నా? ఇలా చూడ, పెళ్లి చేసుకోవాలంటే చేస్తాను. పిల్ల మొహన్ ఒకసారి చూడండి సార్. మీరే సార్ ఎలాగైనా పెళ్లి చేసుకోండి. ఏంటయ్యా ముక్కు చూడ మొహం చూడ, నేను చేసుకోవాలంటే చేస్తాను. బాబు నువ్వు ఉండు. నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను. ఏం తెగ బెడ్ చేసి మాట్లాడుతున్నా? ఆ బాబు ఎంతసేపు నుంచి బతిలాడుతున్నాడు? కొద్ది కూడా జాలి ఎక్కడ మాట్లాడుతున్నావు? బాబు, ఆ అమ్మాయి తరపున ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి నువ్వు అన్నవా? ఏంటదా అంత మాట అన్నారు? తోడ పుడితేనే అన్నా? అయ్యో,
ఏమయ్యా శిలా విగ్రహంలో నిలబడ్డావేంట అలా చూడవయ్యా ఆ బాబు ఏ తల్లి కన్న బిడ్డో నీ కూతురు కోసం ఎంతగా పోరాడుతున్నాడు నువ్వేమో కొట్టిన పిండిలా ఉన్నావు వెళ్ళి అతని కాళ్ళ మీద పడి నీ కూతురు పెళ్లి చేసుకోమను No, no, no. ఇలా చూడు పెద్దాయనా, నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను. వదలండి అయ్యా ఎందుకని డాక్టర్ పెడతారు ఆ అమ్మాయినా కదా నే పెళ్లి చేసుకుంటాను ఆ దోని కొట్టండి రా వాడు ఒప్పుకున్నాడుగా ఏరా, ఒప్పుకున్నాడు డబ్బులకే. తప్పకుండా. మావయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ బాబు వల్ల ఈ పెళ్లి జరిగింది ఆ బాబు దగ్గర ఆశీర్వాదం ఈ పెళ్లి ఆగిపోవడానికి ముఖ్య కారణం ఈ బాబే ఆగిపోయి సినిమా చాలా బాగుంది తెలుసా? మామ ధైర్యంగా ఉండు హీరోయిన్ త్వరగా చూడరా. చాలా బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూస్తున్నాడు చెప్పారా? 4931 రవి ఏమైందిరా ఏమైంది ఏంది మామ ఈ ఏడు కూడా పోయిందా లేదు మామ ఈ ఏడు మన రవి పాస్ అయిపోయాడు రవి నువ్వు కోరుకున్నట్టుగా ఆ పోలీస్ ఆఫీసర్ చదివిన కాలేజీలోనే నేను చేర్పించాను. నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, వెంటనే పంపిస్తాను. నాన్న మీరు కావాలంటే సడన్ గా మర్చివారుగా మారిపోవచ్చు కానీ నేను మాత్రం నా లక్ష్యాన్ని మర్చిపోను. ఆటోతోని డబ్బుతోనే నేను చదువుకుంటాను. ఆ రోజు చెప్పిందా ఈ రోజు చెప్తాను, ఈ రోజు చెప్పిందా రేపు చెప్తాను, రేపు అంతొద్దా? నువ్వెందుకు మామ ఏడుస్తున్నావు? ఒకే గచ్చంలో తిన్నాం ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒకే క్లాస్ లో తాగాం ఇప్పుడేంట్రా మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాం తాగి నీళ్ళ గురించి చెప్తున్నాడు నాన్న వాడు. ఏమ్మా నేను వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అయ్యి ఏడుస్తున్నావమ్మా? అదేం కాదు. ఏదో ఉంది మ్యాటర్. ఏంటది? ఈ ఏడాది కూడా నువ్వు ఇంటర్లో ఫెయిల్ అయితే నా అన్న కూతురు అనసూయ పెళ్లి చేసి మిమ్మల్ని నాతోనే ఉంచుకుందాం అనుకున్నాను. ఏంది అన్న కూతురు అనసూయ? నీకెన్నిసార్లు చెప్పాను? చూడమ్మా నాకంటూ ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడో పుట్టేసింది. తను ఎవరు ఎక్కడుంటది ఏ టైప్ లో ఉంటది ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదంతే. మామా కాలేజీని ఇంటర్లా లాగద్దు. వెళ్ళామా చదువుకున్నామా పాస్ అయ్యామా అన్నట్టుండాలి. హలో, నేను స్కూటీ బుక్ చేసి వారం రోజులైంది, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. అడిగితే ఈ రోజు ఇస్తాను ఆ రోజు ఇస్తాను అని అంటున్నారు. నేను నా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్గానే ఇచ్చాను. మీరు కరెక్ట్గా ఏ రోజు ఇస్తారో చెప్పండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఏమండి ఫోన్ మాట్లాడుతుంటే లోకాన్ని మర్చిపోతారా? Sorry, sir. ఎదురుగా ఎవరు వస్తున్నారని చూడరా? ఎందుకు రావణి తిడతావు? పాపం ఆవిడకి ఏ సమస్య ఏంటో. మామా అన్ని కాయలు తీసేసాం, ఇంకా ఏంటి వెతుకుతున్నాం అక్కడ? ఇదిగోండి. థ్యాంక్ యూ. సారీ 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 పర్వాలేదు. సారీ 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 పర్వాలేదు, no problem. సారీ మామా, అండి. ఆవిడ పర్వాలేదని చెప్పింది కదా, రా ట్రైనింగ్ టైం అవుతుందిరా. ఏరా మావా తనెందుకు అయి ఉండకూడదు? ఎవరై ఉండకూడదు? అదేరా అయ్యగారి సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఉంటుందని చెప్పానే, తనలాగా. తను నా దగ్గర నుంచి ఏంటి ఏంటి నా దగ్గర నుంచి దేన్నో తీసుకెళ్ళిపోయినట్టు ఫీలింగ్ రా. తీసుకెళ్ళలేదు మామా, వదిలేసి వెళ్ళిపోయింది. ఛీ, కావాలా? వద్దు అని చెప్పాను కదా. మీరు వైజాగ్కేనా? ఓకే. తను వైజాగ్కే వస్తుందిరా. ఎక్కువ తినకమ్మా. రే రమేష్ ఊరుకోరా, డాడీ చదువుతున్నాను కదా. రే రమేష్ డిస్టర్బ్ చేయకరా. రే మామా ఏంట్రా? ఇప్పుడు ఎవరినో రమేష్ అన్నావే, ఎవరు రాతను? నా కొడుకురా. కొడుక? ఆ, మరి అమ్మ? నువ్వు మరీ చులిపురా. ఆ ఫిగరే. ఒక్క అబ్బాయి మాత్రమేనా? చి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి తర్వాత చాలా అనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం.
ఆహా 10 సెకండ్లో ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళావే. ఇంకా మీద నేను ఇక్కడ ఉన్నానంటే మంచిది కాదు. నేను వెళ్తాను ఆఫీసర్. దొబ్బై నువ్వు కంటిన్యూ చెయ్యి. ఫాస్ట్ ట్రాక్ లవ్ ఇది. నెల్లూరు నుండి వైజాగ్ వెళ్ళే ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో అయ్యో పాప ట్రైన్ బయలుదేరిపోయింది. వాళ్ళు అలాగే అనౌన్స్ చేస్తారు. ఏమండి మీరు రావట్లేదా? వైజాగ్ అండి. నేను రావట్లేదు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారా? ఏమంటున్నారండి? ఏమైపోయింది? ఏమండి ఒంగోలు బేచోడు వరకైనా రావచ్చు కదా. కంపెనీకి అండి. ఇంకా ఇక్కడ అవును, ఏదో నేను వెళ్తున్నట్టు నేను లోపల ఉన్నాను, నువ్వు వెళ్తున్నావు. చూసావా ట్రైన్ కదిలిపోయింది కదా, ఉండిపోండి. మీరు ఉండండి సార్, ఇప్పుడు ఎలా దిగడం? చెయ్యి వదలండి. చెయ్యి వదలండి. బాయ్. ఇది మంచిదికి ఎలా వచ్చిందబ్బా?